రాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా ప్రతిష్ట నెమ్మదిగా మసకబారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ హాట్ ఫేవరెట్ గా ఉన్న అమెరికా ఇమేజ్ తగ్గుముఖం పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల సానుకూలత కూడా తగ్గిపోతోంది. అదే టైంలో చైనా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ పట్ల ప్రజల అభిమానం పెరుగుతోంది. రీసెంట్ గా వ్యూ రీసెర్చ్ సెంటర్ లో నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు 25 దేశాలలో వ్యూ రీసెర్చ్ సెంటర్ 30,000 మందికి పైగా ప్రజలను సర్వే చేసింది. ఈ సర్వేలో అమెరికా చైనా గురించి ప్రజల అభిప్రాయాలు, వారి నాయకులైన డొనాల్డ్ ట్రంప్, జీ జిన్పింగ్ పట్ల విశ్వాసం, ఆర్థిక శక్తి గురించిన అవగాహనను పరిశీలించారు. ఈ సర్వే ప్రకారం 24 దేశాలలో అమెరికా పట్ల సానుకూల అభిప్రాయం 8 దేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉంది. చైనా పట్ల సానుకూలత 7 దేశాలలో ఎక్కువగా ఉంది. ఇక మిగిలిన 2 దేశాలలో ఈ 2 దేశాలు సమాన స్థాయిలో అభిమానాన్ని పొందాయి. గత సంవత్సరంలో పోలిస్తే 10 అధిక ఆదాయం కలిగిన దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో అమెరికా పట్ల సానుకూల అభిప్రాయం 51% నుంచి 35% పడిపోయింది. అదే టైంలో చైనా పట్ల సానుకూలత 23% నుంచి 32% పెరిగింది. ఇక డొనాల్డ్ ట్రంప్, జీ జిన్పింగ్ మీద ప్రజల విశ్వాసం పైన సర్వే నిర్వహించారు. 24 దేశాలలో కేవలం 24% మంది మాత్రమే ట్రంప్ పై విశ్వాసం ఉందని చెప్పగా 53% మంది గత సంవత్సరం జో బైడెన్ పై తమకు నమ్మకం ఉండేదన్నారు. జిన్పింగ్ పట్ల 17% నుంచి 22%కి స్వల్పంగా పెరిగింది. అయితే ఇజ్రాయెల్ వంటి దేశాలలో అమెరికా పట్ల 83% సానుకూలత ఉండగా చైనా పట్ల కేవలం 33% మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. ఇజ్రాయెల్లో 69% మంది ట్రంప్ పై నమ్మకం ఉందని చెప్పగా జిన్పింగ్ పై కేవలం 9% మంది మాత్రమే నమ్మకం వెలిబుచ్చారు. అయితే మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాలలో జిన్పింగ్ పై ట్రంప్ కంటే ఎక్కువ విశ్వాసం ఉంది. వ్యూ రీసెర్చ్ సెంటర్ ఈ మార్పులకు ఖచ్చితమైన కారణాలను పేర్కొనలేదు. కానీ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ లారా సిల్వర్ మాత్రం ఒక దేశం పట్ల అభిప్రాయం మారినప్పుడు మరొక దేశం పట్ల అభిప్రాయం కూడా మారవచ్చు అన్నారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం, విదేశీ సహాయం తగ్గింపు, సాంప్రదాయ మిత్ర దేశాలపై సుంకాలు, వలస విధానాలను కఠినతరం చేయడం వంటి నిర్ణయాలు అమెరికా ఇమేజ్ ని దెబ్బతీశాయని భావిస్తున్నారు. ఈ విధానాలు అమెరికాని తక్కువ నమ్మదగిన భాగస్వామిగా చూపించాయని, ఫలితంగా చైనా కొన్ని దేశాల దృష్టిలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోందని లారా సిల్వర్ వివరించారు. గతంలో చైనా మానవ హక్కుల ఉల్లంఘనలు, కోవిడ్-19 నిర్వహణపై విమర్శలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ ఇయర్ ఈ అంశాలు తక్కువ ప్రభావం చూపించాయి. సర్వేలో ఆర్థిక శక్తి గురించిన అభిప్రాయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. 24 దేశాలలో సగం దేశాలు చైనాని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా చూస్తున్నారు. 8 దేశాలు అమెరికాని ఆర్థిక శక్తిగా భావిస్తుండగా మిగిలిన 4 దేశాలు మాత్రం తమకు 2 దేశాలు సమానమేనని చెప్తున్నాయి. 2023లో ఫ్రాన్స్ లో నిర్వహించిన సర్వేలో అమెరికా, చైనా సమానంగా ఉండగా ఇప్పుడు చైనా ఆర్థిక శక్తిగా ముందంజలో ఉంది. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలైన కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికాలో చైనా పట్ల సానుకూల అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఇక్కడ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు ప్రజలను ఆకర్షించాయి. అయితే జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి ఏషియా పసిఫిక్ దేశాలలో చైనా పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. మరోవైపు ఈ సర్వే ప్రాంతీయ వైవిధ్యాన్ని కూడా స్పష్టంగా చూపిస్తోంది. లాటిన్ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికోలో చైనా పట్ల సానుకూల అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఇండోనేషియాలో 53% మంది జిన్పింగ్ పై నమ్మకం వ్యక్తం చేశారు. అయితే జపాన్ లో కేవలం 8% మంది మాత్రమే జిన్పింగ్ ని నమ్ముతున్నారు. యూరోపియన్ దేశాలలో గ్రీస్ లో మాత్రమే చైనా పట్ల సానుకూలత ఎక్కువగా ఉంది. ఇక ఇజ్రాయెల్, హంగేరీ, ఫిలిప్పీన్స్ లో ట్రంప్ కి అధిక ఆదరణ ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక భారత్ లో 52% మంది ట్రంప్ పై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది చైనా లేదా జిన్పింగ్ తో పోలిస్తే ఎక్కువగానే ఉంది. అయితే చైనా పట్ల అభిప్రాయాలు ఏషియా పసిఫిక్ ప్రాంతంలో సాధారణంగా ప్రతికూలంగానే ఉన్నాయి. భారత్ లో కూడా 25% మంది మాత్రమే చైనా పట్ల సానుకూలంగా ఉన్నారు. భారత్, చైనా మధ్య భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా లదాఖ్ లో సరిహద్దు వివాదాలు ఈ ప్రతికూల అభిప్రాయాలకు కారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ చైనా యొక్క ఆర్థిక శక్తి మరియు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి కార్యక్రమాలు కొన్ని మధ్య ఆదాయ దేశాలలో సానుకూలతను పెంచాయి. మొత్తంగా వ్యూ రీసెర్చ్ సెంటర్ చేపట్టిన ఈ తాజా సర్వే
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాభిప్రాయంలో సంచలనాత్మక మార్పుని సూచిస్తోంది. అమెరికా ఇమేజ్ ట్రంప్ పట్ల విశ్వాసం తగ్గుతూ ఉండగా, చైనా జిన్పింగ్ పట్ల సానుకూలత కొన్ని దేశాలలో పెరుగుతోంది. ఈ మార్పులు భవిష్యత్తులో అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, దౌత్యపరమైన భాగస్వామ్యాలను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.